ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక పబ్లిక్ పార్కులో వేసవి సెలవుల్లో పిల్లలకు ఆహ్లాదం, వినోదం అందించేందుకు ఉచిత ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేసి ఆదివారం రాత్రి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినిమా మధ్యలో రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధారణపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రూపొందించిన అవగాహన డాక్యుమెంటరీలను ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాల మేరకు పిల్లలకు వ్యాయామం, ఆటలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే తమ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పేర్కొన్నారు. మన పార్క్ లో ఓపెన్ థియేటర్ క్రియేట్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేసాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా నెక్స్ట్ వీక్ కూడా తప్పకుండా మరి ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా, అదే విధంగా గతంలో మేము చిన్నప్పుడు పార్క్ లో రేడియో వినేవాళ్ళం. ఆ విధంగానే ఈరోజు రేడియోలో వినట్లేదు, ప్రత్యేకంగా టీవీ ఏర్పాటు చేసి న్యూస్ ఉండే విధంగా మార్నింగ్ వాకింగ్ రాని, అది ఈవినింగ్ వాకింగ్ వచ్చినా సరే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక టీవీ ఉండేట్టు పర్మనెంట్ సెటప్ కూడా ఆలోచిస్తాను. మరి దీని అందరూ కూడా ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు మరి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటే అందరూ కూడా పేరెంట్స్ గారు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కి, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. యూత్ అదేవిధంగా చిన్నపిల్లలు సెల్ ఫోన్ అడిక్ట్ కాకుండా ఇక్కడ వచ్చేసి వీడియోలు చూడడం, అదేవిధంగా సినిమాలు, సందేశాత్మక సినిమాలు చూడడం అనేది మంచి పరిణామము. ఇందులో భాగంగానే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల ప్రకారంగా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి, అదేవిధంగా గాంజా, డ్రగ్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ వీడియోలను కూడా ప్లే చేయడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా పోలీసులు చేస్తున్నటువంటి ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రజల్లోకి ఇంకా వాళ్ళ మనసుల్లోకి ఎక్కేసి ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ